మాయం చేసే నేస్తం, నా వెచ్చని కౌగిలి, నా పట్టులాంటి మృదువైన చర్మంతో ప్రేమలో పడుతూనే ఉంటారు. దీని రహస్యం రెక్సోనా. 100% స్వచ్ఛమైన కోకోనట్ మరియు ఆలివ్ ఆయిల్ కలిగిన పట్టులాంటి మృదువైన చర్మంతో ప్రతిరోజు ప్రేమలో పడతారు. రెక్సోనా. ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయారు నన్ను కూడా. నువ్వు వచ్చే మాతో పాటు నీకు కూడా హెల్త్ మరీ టెన్షన్ ఎక్కువైపోతున్నాయి, రిలాక్స్ అవ్వాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. మీరు కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ. నీటను కడ్రైర్ వేసినట్టు ఈ అవతారం ఏంటి? ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్ సినిమా వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్. చెప్తా రాసుకొని చెప్తా. మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది. మా పెద్దనానికి పద్మవిభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను. అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్. నిద్ర వచ్చేటట్లేదు, ఆ చూసే వరకు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం. ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే, అవునా? మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు. వాడెవడో నాకు తెలీదు, నా ఫ్యామిలీ ఎవరో వాళ్ళకి తెలీదు. కేవలం వాళ్ళ నాయకుడి కోసం నా కూతురుని తిట్టారు అంది. నా పాప కూడా చాలా సఫర్ అయింది. ఈవేళ పాపం ఇక్కడ ఉన్న కొంపలు గూళ్ళు, ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయారు నన్ను కూడా. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీడికి తిట్టారు, మా నాన్నని తిట్టారు. వాడెవడో నాకు తెలీదు, నా ఫ్యామిలీ ఎవరో వాళ్ళకి తెలీదు. కేవలం వాళ్ళ నాయకుడి కోసం నా కూతురుని తిట్టారు అంది. నా పాప కూడా చాలా సఫర్ అయింది. ఈవేళ పాపం ఇక్కడ ఉన్న కొంపలు గూళ్ళు, ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయారు నన్ను కూడా. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీడికి ఆవిడ ఆడుదాం ఆంధ్ర అనే ఒక టైటిల్లో 100 కోట్లు కొట్టిందంటన్నా. 1,00,000 కోట్లు పంది కుక్కల్లో తినేస్తారండి, నో డౌట్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ అసెంబ్లీ గేట్ దాటినవను ఒంగోబెడదంతానన్న కొన్ని డైలాగులు వేసింది మా కళ్యాణ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మాగా. నత్తి నా కొడక నోట్లో ఏం పెట్టుకున్నావరా? మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే గానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆడుతున్నాను. అంతేకాదు నాయకుడికి భజన చేయటానికి నేను స్టారే గానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో పౌరుషం ఉంటే, మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట?
వస్తారా? ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేరు. అందుబాటులోకి వచ్చావురా. చంద్రబాబు నాయుడుకేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేష్ మొన్న మాట్లాడాడు. బాగుందా? ఎవరు కావాలా? వద్దు. కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది. మంచి పని చేసేటప్పుడు ఇలాంటి మామూలురా, పట్టించుకోకు. ఇవన్నీ మామూలే. కంట్రోల్ అలవాటు చేసుకో. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం, వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు. అయితే చంద్రబాబు నాయుడికి అనుకోకి గుండె ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు. చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. ఇంకొక ఆయనేమో నించున్న 2 చోట్ల కూడా ఓడిపోయాడు. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. మాకందరికీ నవ్వు వస్తుంది. రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. జీవితం అయ్యో, అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు? ఇందాక ఏంట్రా అన్నావు? నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి, లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా? మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. ఏం చెప్పినా? ఒకసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్తున్నానా లేదా? వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మా పులికి సరిగ్గా కాలిందనుకో, తొలంగా తీసి పడేస్తాడు. మన చెన్నై సుందరి, మన పేరెంట్ రోజమ్మ గారు. சந்திரபாபு நாயுடு தப்பு பண்ணிருக்காங்க, அது ப்ரூஃப் இருக்கான்னு அவங்க சொல்றாங்க இல்லையா? அந்த ப்ரூஃப் நாங்க கோர்ட்ல ப்ரூவ் பண்ண போறோம். గానిగెద్దులకు ఏటుకొచ్చి 40 సంవత్సరాల్లో పీక మంది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు ఈ టెమటెమలే వద్దనేది, ఎన్నో కష్టాలు పడ్డారు. చెయ్యని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలో అయినా ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని
ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చాడు. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడ్డా తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీదటలే. ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. లో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024కు వచ్చేసరికల్లా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. చెప్పాడు 23 మంది ఉన్నారు, ఇంకో 5గురు పీకితే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని. నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు టాకో. ఇప్పుడు నీలాగైందమ్మా, నిద్ర లేదు, సుఖం లేదు. అసెంబ్లీ గేట్ కూడా దాటనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది? ఏంట్రా చూస్తున్నారు, సింహం అక్కడుందిరా. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్ట్. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా రాజేంద్ర నీకు? వాళ్ళు 11 మంది ఉన్నారు, కనీసం గేటు తాకడానికి, గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. పరిస్థితుల మధ్య అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన పాపం ఉట్టిగానే పోతుందా? మంచి చేశాం కానీ ఓడిపోయాం. మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజా మనకి 40% ఓట్లు వచ్చాయి అంటే 175 ఎమ్మెల్యే సీట్లలో 70 రావాలి, కానీ ఎన్ని వచ్చాయి? మనకి 11 వచ్చాయి. అన్యాయం కదా రోజా? తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. వంకర అని ఎప్పుడైనా సామెత అధ్యక్ష? సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే ఎట్లా పుట్టినవరా నువ్వు?